నిదురబో నాసక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. ఏమండి? ఏమండి, మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి, అంతేగాని నన్ను చంపద్దు. ఏమైందయ్యా? తొక్కలోది కట్టం తీసుకురాలేదు, నన్ను చంపేస్తున్నారు. ఓ సింతేనా, ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు, అన్నయ్య గారు, అయ్యో. ఒరే ఏరబాబు, మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు, నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నానా అమ్మో అమ్మో నాయో. ఆగండి, ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీ చేసుకుంటావా? నిన్ను మా ఆవిడ గారు మీరు చేసుకుంటారో నువ్వు? మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు, నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. దొంగనాయాలా, నా పేరు దుర్గా ప్రసాద్, రాక్షసుళ్ళ రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ 2 బీగుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మథరావు. ఆ. నా భార్య తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరి ఏమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్మయి. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటయా? అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీరు పోలీసులు కదా, దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకాయిట్స్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి, దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సారికి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు, ఎవరికి భయపడరు. పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంతు చూస్తాను, వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేద్దామని జస్ట్ నమూనాకి తీసానంతే, పట్టుకొని లోపలేసేసారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడమను. ఆలస్యమైందో వాడి అంతు చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పుల్ అన్నారు కానీ పెళ్ళం వస్తే అనలేదుగా. కరెక్ట్. నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసే ముసుకో. మంచి మూడ్ లో ఉన్నాను, కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే, పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడ కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖా!
ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబాయ్ గారు? నోరు మూసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు. దొంగ పని చేసి మాత్రం కాదండి, మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే ఇటు బాధే. బాధే ముందు. ఆ అయ్యో 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 తప్పండి బాబాయ్. అయ్యో బాబాయ్. అయ్యో అయ్యో బాబాయ్, ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్గా చెప్పేస్తాను. ఏం చేద్దాం? అమ్మా ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. వచ్చేంత సేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చోంటే క్లీనింగ్ కూడా చేస్తాను. ఎవడెవడో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే లేదో తీసుకొచ్చా అంతే కదా. ఒక్క నిమిషం, ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచి ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. బాలచంద్ర పులి మనోడు అనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టోర్ పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా? మేము స్టూట్ ఇప్పుడు దొంగలవా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరవి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించిందమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో 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 ఆ డబుల్ మీనింగ్ మాటలు వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి?